హరే కృష్ణ, జై శ్రీల ప్రభుపాద్. ఈరోజు మనం పార్శ్వ ఏకాదశి గురించి తెలుసుకుందాము. భాద్రపద మాస శుద్ధ ఏకాదశి వివరాలు కావాలని ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని అడుగుతారు. ఈ వివరాలన్నీ కూడా బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నాయి. ఏకాదశి విశిష్టత ఏంటి అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవంతుని అడుగుతారు. ధర్మరాజుకి ఈ విధంగా చెప్తారు. ఈ ఏకాదశిని పార్శ్వ లేదా పరివర్తన లేదా జయంతి అనే నామాలతో పిలుస్తారు. ప్రధానంగా పార్శ్వ ఏకాదశిని కన్నా నిష్టగా పాటిస్తే ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతారు, భగవద్ధామానికి రావడానికి మార్గం సుగమం అవుతుంది అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్తాడనమాట. భగవంతుడు చాతుర్మాసంలో తన ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తిరిగి తర్వాత మళ్ళా శయనిస్తారు. ఆ విధంగా అనంతశేషుడి పైన విష్ణు భగవంతుడు ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తిరిగి శయనించే రోజు ఈరోజు అని చెప్తే ధర్మరాజుకి మళ్ళీ సందేహం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉన్నావు, అయినా నువ్వు అనంతశేషుని మీద పడుకొని ఉన్నావు అంటావు, బలి మహారాజు దగ్గర ద్వారపాలకుడులాగా ఉన్నావు అంటారు, ఇది ఏంటిది అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా వివరిస్తాడు. పూర్వం బలి మహారాజు అనే ఒక భక్తుడున్నాడు. అతడు ఇంద్రుడికి శత్రువు అన్నమాట. దేవతల తల్లి అయిన అదితి ఒక వ్రతం ఆచరిస్తారు. దానివల్ల శ్రీకృష్ణ భగవంతుడు ఉపేంద్రుడు అని జన్మించారనమాట. అదితికి ఒక కుమారుడిగా ఆయన దేవతల ద్వారా వివిధ వస్తువులన్నీ గ్రహించి బలి వద్దకు బ్రాహ్మణుడిగా వామన రూపంలో ఏదైనా భూమి కావాలి అని వెళతారు. అప్పుడు త్రిపాద భూమి అని బలి వచ్చి ఆయనకి దానం ఇస్తారు. దాన్ని త్రివిక్రమ రూపం అంటారు. అంటే 3 పాదాలు, ఒక పాదం పైకి, క్రిందకి ఒక కాలు, నాభి నుంచి ఒక కాలు వచ్చి తలపైన బలి మహారాజు తలపైన పెట్టి సుతల లోకంలోకి నాగబంధం ద్వారా బంధించి అణచివేస్తారు. ఆయనను పాలించుకోమని అతనికి ద్వారపాలకుడులాగా శ్రీకృష్ణ భగవంతుడు ఉంటాడు. సో బలి ఒక భక్తుడిగా ఈ భాద్రపద మాసం రోజు భగవంతుడి యొక్క వామన రూపంను ప్రతిష్ఠించి పూజ చేస్తాడు. ఈ ఏకాదశి రోజు ఆయన ఆ కార్యక్రమం చేస్తారు. సో కాబట్టి కృష్ణ భగవంతుడు చెప్తాడనమాట, అవసరాలను బట్టి నేను వివిధ రూపాలలో వివిధ లోకాలలో నేను నా జన్మ తీసుకుంటాను. ఈ ఏకాదశి రోజు బలి మహారాజు నన్ను ప్రతిష్ఠించి పూజ చేస్తున్నాడు. ఆయన భక్తికి, ఆయన దానానికి రుణంగా నేను ద్వారపాలకుడై ఉన్నాను. ఇప్పుడు నిన్ను నీ పరివారాన్ని కాపాడడానికి నేను వచ్చాను. పరిత్రాణాయ సాధూనాం, మిమ్మల్ని కాపాడుకోవడానికి స్వయంగా గోలోకం నుంచి నేనే వచ్చినాను అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్తాడు. అలాగే పార్శ్వ ఏకాదశి పేరుతో వైకుంఠంలో అనంతశేషుడిపై ఒక వైపు నుంచి మరోవైపుకి పరివర్తన చెంది వివిధ లోకాల గురించి నేను ఆలోచిస్తుంటున్నాను అని చెప్తారు. అందులో భాగంగా స్వయంగా నేనే వచ్చి నిన్ను, మీ పరివారాన్ని చూస్తున్నాను. కావున ఎంతో విలువైన ఈ ఏకాదశిని నువ్వు, నీ పరివారం అంతా పాటించి ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ పార్శ్వ ఏకాదశి రోజున మనము భగవంతుడికి ఉపవాసం ఉండాలి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివాసం. ఎలా? ఈ కలియుగంలో యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రేమతో ఆయనకి సేవ చేసి భక్తితో జపించాలి వీలైనంతగా. హరే కృష్ణ, జై శ్రీల ప్రభుపాద్.